ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తాజాగా గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి కియారా అద్వానీ హీరోయిన్గా నటించగా, టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించాడు. ఎస్ఎస్ తమన్ ఈ సినిమాకి సంగీతం అందించాడు. ఈ మూవీలో నటుడు మరియు దర్శకుడైనటువంటి ఎస్జే సూర్య విలన్ పాత్రలో కనిపించనుండగా, అంజలి, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర, జయరామ్ ఈ మూవీలో ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని దేశాల్లో ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేశారు. యూకేలో గేమ్ చేంజర్కు సంబంధించి లిమిటెడ్ థియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్ మొదలైంది. మొదటి రోజు ఈ సినిమా 3750 టికెట్లు అమ్ముడుపోయాయి. అదేవిధంగా పుష్ప 2 మూవీ చూసుకుంటే మొదటి రోజు 2550 టికెట్లు సేల్ అయ్యాయి. అంటే మొదటి రోజే 1200 టికెట్లను ఎక్కువగా గేమ్ చేంజర్ మూవీ కలెక్షన్లు సాధించింది. గేమ్ చేంజర్ మూవీపై భారీ అంచనాలున్నాయి. అందుకే టికెట్లు ఓపెన్ అవ్వగానే రికార్డు స్థాయిలో ఓవర్సీస్లో ఇలా టికెట్లు తెగడం సినిమాపై మరోసారి అంచనాలను తెలుపుతుంది. చూడాలి మళ్ళీ రానున్న రోజుల్లో ఇంకెన్ని టికెట్లు తెగుతాయో. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకొని ఏ రేంజ్ కలెక్షన్లు వసూలు చేస్తుందో తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.